శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింతా గోపి శర్మ సిద్ధాంతి గారు అందిస్తున్న ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 2, 2017 నుంచి ఏప్రిల్ 8, 2017 వరకు. ముందుగా మేష రాశి. మీ కష్టం ఫలిస్తుంది. పెద్దవారి స్నేహాలు మీకు కొత్త పరిచయాలను పెంచుతాయి. శుభ కార్యక్రమంలో ఊహించని ఖర్చు అవుతుంది. మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయవలసి వస్తుంది. స్థల మార్పు వల్ల కొంత ప్రశాంతత ఏర్పడినప్పటికీ అధిక ఖర్చు వల్ల ఇబ్బంది పడతారు. శుక్రవారం ఒక సమస్య కలగవచ్చు, జాగ్రత్త పడండి. కొన్ని విషయాలు బయటకు తెలియకపోవటే మంచిది. ఎవరితోనూ గొడవ పడవద్దు. వృషభ రాశి. ఖర్చులు మరింత పెరిగి మిమ్మల్ని అసహనానికి గురిచేస్తాయి. చిన్న పని పూర్తి కావడానికి కూడా మీరు చాలా శ్రమ పడవలసి వస్తుంది. వారము చివరిలో మంచి లాభము ఒకటి ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు మీ ఇష్టపూర్వకంగానే పెడతారు. అనుకోని విషయాలు పెద్దవయ్యి సమస్యను సృష్టిస్తాయి. మొహమాటం వల్ల ఒకరికి మధ్యవర్తిత్వము చేసి హామీ ఉండవలసి వస్తుంది. మిథున రాశి. మీ చేతికందిన డబ్బుతో ఉపయోగకరమైన ఖర్చులు చేస్తారు. అనుకున్న పని ఒకటి పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. విద్యార్థులు కొత్తగా చేరిన కాలేజీలలో సర్దుకుపోవడానికి ప్రయత్నం ఫలించదు. ఎంత కష్టపడైనా మీ లక్ష్యాన్ని సాధిస్తారు. వాయిదా చెల్లించే విషయంలో ఆలోచించుట మంచిది కాదు. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇంటిలో గొడవలు పెట్టుకొనుట మంచిది కాదు. అది మీకు సమస్యను కలిగించవచ్చు. కర్కాటక రాశి. గడిచిన వారము జరిగిన సంఘటన పునరావృతము కాకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఒక శుభ కార్యక్రమానికి మీ కుటుంబం అంతా వెళ్ళవలసి వస్తుంది. మీ పిల్లలను ఉన్నత విద్యాలయాలలో చేర్పిస్తారు. ఖర్చులు అధికంగానే ఉంటాయి. వ్యాపార లావాదేవీలలో నష్టము చవిచూడవలసి రావచ్చు. కొన్ని విషయాలు గోప్యంగా నెరవేర్చుట మంచిది. సింహరాశి. కొన్ని విషయాలలో చాలా ఓర్పుగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెడతారు. కొంతమంది సలహాలు మీకు ఉపయోగపడతాయి. గురువారము ధనమునకు చెందిన సమస్య ఉంటుంది. ఈ వారము చాలా బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తి అవటమే కాకుండా ధనమునకు సంబంధించిన విషయాలు కొన్ని పూర్తి చేయగలుగుతారు. సోమవారము జాగ్రత్త వహించండి. కన్యారాశి. ఇంటిలోనూ బయట కూడా మిమ్మల్ని పొగుడుతారు. ఒక విషయంలో మీ దగ్గర వారికి సహాయపడవలసి వస్తుంది. డబ్బు జాగ్రత్త, అది పోయే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కొంతమంది మీకు సహకరించకపోయినప్పటికీ మీ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ శక్తి బయటపడటంతో కొందరిలో ఈర్ష్య కలుగుతుంది. పూర్వపు ఆస్తి తాలూకు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. తులారాశి. మీ దగ్గరి బంధువులే మీకు సహాయం చేయరు. ఇంటిలో గొడవలు పెరిగే అవకాశం ఉంది. వసూలైన డబ్బు పారితోషికంగా ఇవ్వవలసి ఉంటుంది. ఒక శుభ కార్యక్రమపు విషయపు ఆలోచిస్తారు. ఈ వారము చాలా శ్రమించవలసి వస్తుంది. శుక్రవారము శుభపరమైన ఖర్చులు పెడతారు. సంతానము ఉన్నత విద్యా అవకాశాలను మెరుగుపరిచే అవకాశం ఉంది. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించుట మంచిదే. వృశ్చిక రాశి. మీరు తీసుకున్న నిర్ణయము అందరికీ ఆమోదమవుతుంది. మిత్రుల సహాయంతో మీరు అనుకున్న సహాయ లాభాలు పొందుతారు. ఒక శుభ కార్యక్రమంలో మీ మిత్రులను కలుసుకుంటారు. కొత్త దంపతులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతాయి. డబ్బు మంచినీరులా ఖర్చు పెడతారు. విలువైన వస్తువులు కొనుట మంచిదే అయినా వాటిని జాగ్రత్త పరుచుకొనుట ముఖ్యం. అవి పోయే ప్రమాదం ఉంది. ధనస్సు రాశి. ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఒకటి కొలిక్కి వస్తుంది. మీ ఇంటిలో స్త్రీలు గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తులు కొన్ని బాధ్యతలు అదనంగా నిర్వహించవలసి వస్తుంది. వ్యాపార లాభాలు పెరుగుతాయి. పరీక్షలు మంచి విజయాన్ని ఇస్తాయి. మీ పనులు సులువుగా పూర్తి చేసుకునే అవకాశాలను వెతుకుతారు. ఖర్చు ఆదాయములు సరిసమానంగా ఉంటాయి. ఇంటిలో భార్య సలహా మీకు మంచి చేస్తుంది. మకరము. డబ్బు సమస్యలు బాగా పెరుగుతాయి. ఇబ్బందితో మీరు సహనాన్ని కోల్పోతారు. మీరు అనుకున్న కొత్త కార్యక్రమము వాయిదా వేసుకోవలసి వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచండి. సమస్యలు తీరడంతో మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. బుధవారము మీ చేతికి ధనం అందుతుంది. వ్యాపార ఒప్పందాలు ఒక దరికి వచ్చినప్పటికీ వస్తువు చేరవేసే విషయంలో తర్జన భర్జనలు తప్పవు. కుంభరాశి. డబ్బు సిద్ధంగా ఉండడంతో మీ అప్పులు తీరుతాయి. ఒకరుగా సాధిద్దామని అనుకోవడం మంచిది కాదు. దానివల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవచ్చు. ఊహించిన విధంగా ఒక స్త్రీతో వివాదము కలుగుతుంది. సొంత వారే మిమ్మల్ని తప్పు పట్టించాలనుకుంటారు. ధనము చేతికి అందడంతో గురువారము మీ సమస్యను తీర్చుకుంటారు. ఆదివారము పనులను వాయిదా వేయటం మంచిది. మీనరాశి. బ్యాంకు సంబంధిత వ్యవహారాలు పూర్తిగా వస్తాయి. రుణ సంబంధిత వ్యవహారాలు ఇచ్చిపుచ్చుకునే విషయాలలో జాగ్రత్త వహించండి. ఒక సందేశము మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఆత్మీయులు మిమ్మల్ని పొగుడుట మీకు సంతోషాన్ని కలగజేస్తుంది.
ప్రేమ వ్యవహారాలు విజయాన్ని వరిస్తాయి. వ్యాపారము బాగా సాగుతుంది. మంగళవారం జాగ్రత్త. ఇవి ఈ వారం రాశి ఫలాలు. వచ్చే వారం రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం. మీరు జన్మించిన తేదీ, సమయము, ప్రదేశాలను బట్టి మీ జాతక చక్రాన్ని తయారు చేసి మీ జాతక చక్రం ఆధారంగా విద్య, ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విదేశీయానం మొదలైన అన్ని విషయాలను గురించి మీకు వివరించి మీకు కలిగే దోషములకు, దోష నివారణకు ఆచరించవలసిన శాంతి ప్రక్రియలను కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ లలిత జ్యోతిష్య నిలయం నిర్వాహకులు, విశ్వ జ్యోతిష్య సామ్రాట్ శ్రీ చింత గోపీశర్మ సిద్ధాంతి గారిని సంప్రదించండి. వివరాలకు ఫోన్ చేయండి 9866193557. నమస్కారం.